వంకాయ రొయ్యల కర్రీ. వంకాయ రొయ్యల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. వంకాయలు, పచ్చి రొయ్యలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, కారం, పసుపు, ఉప్పు అన్నీ మన దగ్గర ఉండేవే. ఏంటంటే పచ్చి రొయ్యలు మనం తీసుకురావాలి, అదొకటే ఎక్స్ట్రా ఉంటుంది. మిగిలినవన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉంటుంది. కోర్స్ వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత చక్కగా మనకి కర్రీ అనేది. ఎప్పుడు కూడా వంకాయ ఫ్రెష్గా తీసుకుంటే అసలు ఏ కలుపు అవసరం లేకుండా, ఏమీ అవసరం లేకుండా జస్ట్ కొంచెం అంత మనము దాన్ని మగ్గించి తీసుకున్నామంటే బోల్డంతా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనము ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ మనము ఆయిల్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత, అంటే కొంచెమే వేగాలి, పూర్తిగా వేగనవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత పచ్చి రొయ్యలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రొయ్యలు యాడ్ అయిన తర్వాత పసుపు, ఉప్పు ఫస్ట్ 2 యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని ఇది కొంచెం సేపు కుక్ చేయాలన్నమాట. ఎందుకంటే రొయ్యల్లోంచి కొంత వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కొంచెం పోయే వరకు, ఆ నీచు వాసన, ఆ పచ్చి ఇది అంతా పోయే వరకు మనం దీన్ని కొంచెం సేపు ఆయిల్లో ఇలాగే కుక్ చేసుకోవాలన్నమాట. సో అవి కుక్ అయ్యే వరకు మనము మూత పెట్టి దాన్ని కుక్ చేసుకుందాము. ఈ లోపల ఏంటంటే మనము వంకాయలని రెడీ చేసుకుందాం. సో వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కాబట్టి మనం చక్కగా కొద్దిగా వాటర్, ఉప్పు ఇక్కడ యాడ్ చేసేసుకుని వంకాయలకి కట్ చేసేసుకుందాం. సో చక్కగా ఫస్ట్ లెంత్ వైజ్ కట్ చేసేసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. సో వంకాయ వెరైటీస్లో ఆల్మోస్ట్ 40 వెరైటీస్ వంకాయలు ఉన్నాయి మనకి ఇండియాలో. సో ఏ వెరైటీ దేనికి దానికే టేస్ట్ ఎక్కువ. వంకాయని ఏంటంటే టేస్ట్ గురించి దీన్ని కలుపుగా ఉపయోగించుతూ ఉంటారు, వేరే కర్రీస్లో ఉపయోగించుతూ ఉంటారు, సాంబార్లో ఉపయోగించుతూ ఉంటారు, తర్వాత చక్కగా చట్నీస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు దీంతో. అయితే దీని నుంచి మనకి వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ. దీంట్లో ఉన్నటువంటి కొన్ని క్యారోటినాయిడ్స్ మనకి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే సెల్ డ్యామేజ్ నుంచి మనల్ని రక్షిస్తాయి. ఈ క్యారోటినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో సెల్ డ్యామేజ్ని, ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి డీజనరేషన్ ఉంటుందన్నమాట. అంటే వయసు పెరిగే కొద్దీ మనకి ఆ డీజనరేషన్ అనేది ఉంటుంది. ఆ డీజనరేషన్ అంతా కూడా ఆ సెల్ డ్యామేజ్ అవ్వటం. డీజనరేషన్ అంటే ఏంటి? సెల్ డ్యామేజ్ అవ్వటం అనమాట. ఆ సెల్ డ్యామేజ్ని కొంచెము స్లో చేస్తుంది అనమాట. యాక్సలరేట్ కాకుండా దాన్ని స్లో చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనము పచ్చిరొయ్యల్ని ఇట్లాగా ఉప్పు, పసుపు యాడ్ చేసేసి దాన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే వంకాయ కట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో యాడ్ చేసేసుకోవటం. నెక్స్ట్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే యాడ్ చేసాము, సో కారం తగినంత. తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు గార్నిష్కి.
సో వంకాయ కుక్ అయిన తర్వాత మనము కొంచెం చింతపండు రసం ఇందులో యాడ్ చేయటం అనమాట. ఈ వంకాయ పచ్చి రొయ్యలు అనేది నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి డిష్ అనమాట. మా గ్రాండ్ మదర్ ఇది చేస్తూ ఉండేది. ఆవిడ ఏం చేసేదంటే ఫ్రెష్గా తోటలోంచి వంకాయలు కోసి తీసుకుని వచ్చి, అలాగే మాకు దగ్గరలో ఈ గోదావరి ఉండేదన్నమాట. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉంది. సో గోదావరి నుంచి చక్కటి రొయ్యలు వచ్చేవి. ఆ రొయ్యలు కూడా పైన షెల్ ఉండేటువంటి రొయ్యలు అనమాట. అంటే శన ఉండేటువంటి షెల్ ఉండేటువంటి రొయ్యలు, బుంగ రొయ్యలు అంటారు వాటిని. అవి యాడ్ చేసి చక్కగా కుక్ చేసేది అనమాట. చక్కగా మట్టి కుండలో చక్కగా కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండేది. సో చాలా చిన్నప్పుడు తిన్న టేస్ట్ అది ఎంత ముద్రించిందంటే ఎప్పుడు మనము ఈ పచ్చిరొయ్యలు చూసినా కూడా అది గుర్తుకొస్తుంది అనమాట. అందుకని షేర్ చేస్తున్నాను. సో ఒకసారి చూద్దాం. సో వంకాయలు కొంచెం మగ్గాయి కాబట్టి ఇందులో ఏంటంటే కొంచెం చింతపండు రసం యాడ్ చేసేసుకుందాము. సో చక్కగా చింతపండు యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు కొంచెం అంతా వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కటి కర్రీ రెడీ అవుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు నాన్ వెజ్ ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్నప్పుడు ఇలాగా వంకాయతో కలుపు తీసుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వంకాయలో హీలింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, అందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది, ప్లస్ ఫైబర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్తో ఏమేమి ఫైబర్ ఉందంటే మనకి ఫస్ట్ నేను యాడ్ చేసింది ఏంటి, కరివేపాకులో చక్కటి ఫైబర్ ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలో ఫైబర్ ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చిలో ఫైబర్ ఉంటుంది. ప్లస్ వంకాయలో కూడా ఫైబర్ ఉంటుంది. సో వంకాయ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి సో ఎక్కువ ఫైబర్ మనకి వంకాయ నుంచి వస్తుంది అనమాట. అలాగే వంకాయ నుంచి వచ్చేటువంటి హీలింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ఆ క్యారోటినాయిడ్స్, ఫ్యాట్ ఇవన్నీ కూడా కలిసి ఏంటంటే మనకి స్పెషలీ ఐ మ్యాకులర్ డీజనరేషన్ అనే దానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్, రెటినోపతి అనేది ఐ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం వంకాయని ఎక్కువ కలుపు కూరల్లో ఉపయోగించడం, లేకుంటే వంకాయని రెగ్యులర్గా ఉపయోగించడం అనేది చేయొచ్చు. వెజిటేరియన్స్ అయితే వంకాయ జీడిపప్పు, లేకుంటే వంకాయ శనగలు, వంకాయ రాజ్మా, వంకాయ అలసందులు ఇలా మిక్స్ చేసి కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు ఆ పప్పు దినుసులు అని అన్నానంటే అందులో ప్రోటీన్ క్వాంటిటీ చక్కగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు మనము రొయ్యలు ఇందులో యాడ్ చేసాం, ఇందులో కూడా ప్రోటీన్ అనేది చక్కగా ఉంటుంది అన్నమాట. సో ఆ కాంబినేషన్ అనేది అలాగే మనం ప్రోటీన్ ఇవన్నీ అండ్ కొంచెం టేస్ట్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని మనకి కావాల్సినటువంటి పోషకాలు వస్తున్నాయా లేదని కూడా చూసుకోవాలి. సో ఒక 10 minutes వెయిట్ చేసి మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చక్కగా ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మంచి అపటైజింగ్గా కూడా ఉంది. వంకాయ ఎంత చక్కగా ఉందంటే అది చక్కగా వెన్నలాగా కరిగిపోయేటట్టు ఉంది అన్నమాట. అంత సాఫ్ట్ అయిపోయి ఉంది. వంకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. వంకాయ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. వంకాయల్లో యాంథోసైనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి సెల్యులర్ డ్యామేజ్ జరగకుండా రక్షించేటువంటి పవర్ఫుల్ యాంటాక్సిడెంట్స్. వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ రెండు కూడా బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
ఆర్డిఐ అంటే రికమెండెడ్ డైటరీ ఇంటేక్తో పోల్చుకుంటే ఫోలేట్ 5%, పొటాషియం 5%, విటమిన్ కే 4%, విటమిన్ సి 3%తో పాటుగా నయసిన్, మెగ్నీషియం మరియు రాగి, జింక్ వంటి ఇతర పోషకాలు కూడా కొద్ది మొత్తంలో ఉంటాయి.